వెస్ట్ బెంగాల్లో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్ లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. ఇక ఇవాళ బీజేపీ శాసనసభ పక్షం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దీనికి అమిత్ షా పరిశీలకుడుగా హాజరు కానున్నారు. సువేందు అధికారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేసులో చాలా మంది బీజేపీ సీనియర్ నేతలున్నారు. వారిలో సమీక్ భట్టాచార్య, సుకాంత మంజుదార్, స్వప్నదాస్ గుప్తా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచి రద్దు అమల్లోకి వచ్చేలా గవర్నర్ డిసిజన్ తీసుకున్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2021 మేలో ప్రస్తుతం రద్దయిన అసెంబ్లీ ఏర్పాటైంది. దానికి అప్పటి ఎన్నికల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ మమతా బెనర్జీ నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగి కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికైన వేళ రద్దు లాంఛనాన్ని గవర్నర్ పూర్తి చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఇంతవరకు రాజీనామా చేయలేదు. దీనిపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ సాగింది. చివరకు గవర్నరే అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.